Hello learners, welcome back to our channel Preeti's Let's Learn English. ఈ వీడియోలో మనం కొన్ని డైలీ యూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ఎప్పుడైనా కొన్ని విషయాల్లో కొంచెం గందరగోళంగా ఉంది, ఏదో తేడాగా ఉంది, సంథింగ్ రాంగ్ గా అనిపిస్తా ఉంది అన్నప్పుడు మనము ఈ సెంటెన్స్ ని యూస్ చేస్తాం. అదేంటంటే there is something fishy about it. There is something fishy about it అని యూస్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే సంథింగ్ ఈజ్ ఫిషీ ఇలా కూడా అనొచ్చు. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఫిషీ అంటే ఇక్కడ ఏదో గందరగోళంగా ఉంది, సంథింగ్ రాంగ్గా ఉంది, కరెక్ట్గా లేదు, ఏదో తేడాగా ఉంది అన్నప్పుడు మనము ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్, యూ డిజర్వ్ దిస్ అండ్ ఈవెన్ మోర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి ప్రమోషన్ రాలేదు, ఒకసారిగా ప్రమోషన్ వచ్చింది, ఏదైనా మంచి స్థాయికి వెళ్ళాడు అన్నప్పుడు మనము దీనికి మీరు ఖచ్చితంగా అర్హులు, ఇంకా మీకు ఇలాంటివి ఎన్నో రావాలని కోరుకుంటామని చెప్తాం మనం జనరల్గా. సో అలాంటి అప్పుడు ఇలాంటి సెంటెన్స్ని యూస్ చేయాలి. మీరు ఇలాంటి సక్సెస్ని తీసుకోవడానికి చాలా అర్హులు అనే దానికి ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. యూ డిజర్వ్ దిస్ అండ్ ఈవెన్ మోర్. ఇలాంటి సక్సెస్లు, ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు ఇంకా ఎన్నో పొందాలి, దానికి మీరు అర్హులు అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఇంకా ఇట్ సర్వ్స్ యూ రైట్. ఇట్ సర్వ్స్ యూ రైట్ ఈ సెంటెన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇట్ సర్వ్స్ యూ రైట్. నెక్స్ట్ సెంటెన్స్, మై లెగ్స్ ఫీల్ నంబ్. మనం ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటే మన కాళ్ళకు తిమ్మిర్లు వస్తాయి కదా, మన కాళ్ళు తిమ్మిరి పట్టింది అంటాం. మనం టచ్ చేస్తే ఆ స్పర్శని మనము తెలుసుకోలేమన్నమాట. దాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో నమ్నెస్. సో ఇక్కడ నమ్ అంటే మనం అది స్పర్శ లేదు అని అర్థం. మై లెగ్స్ ఫీల్ నమ్. మై లెగ్స్ ఫీల్ నమ్ అంటే మనకు ఆ స్పర్శ లేదు, రెండు కాళ్ళు కూడా తిమ్మిర్లు పట్టాయి అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాము. ఇది బి అనేది సైలెంట్ లెటర్. నంబ్ అని అనకూడదు, నమ్ అనాలి. నమ్నెస్ అంటే స్పర్శ లేనితనం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్, ద మిల్క్ టర్న్ సవర్. ద మిల్క్ టర్న్ సవర్ అంటే ఏంటి? ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం ఎస్పెషల్లీ పాలు ఎక్కువసేపు బయట పెడితే ఏమైపోతాయి, అవి విరిగిపోతాయి కదా. పాలు విరిగిపోయాయి అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తాము? ద మిల్క్ టర్న్ సవర్. ద మిల్క్ టర్న్ సవర్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. అసలు నేను నీ దగ్గర నుంచి ఇలాంటి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఏంటి? ఊహించడం. సో ఇక్కడ నీ దగ్గర నుంచి ఇలాంటిది నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఏమంటాం? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఇలాంటి ఇంకొక వర్డ్ ఉంది, అది ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్కి ఎక్సెప్ట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సి ఇక్కడ, పి ఇక్కడ. ఎక్సెప్ట్ అంటే అది తప్ప, ఎక్సెప్ట్ అంటే అది తప్ప, ఎక్స్పెక్ట్ అంటే ఊహించడం. ఎక్స్పెక్ట్ అంటే ఊహించడం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఎక్సెప్ట్ మీ ఎవ్రీవన్ వెంట్ టు ద టూర్ ఇన్ మై క్లాస్. వెంట్ టు ద టూర్ ఇన్ మై క్లాస్. సో ఎక్సెప్ట్ అంటే అది తప్ప, ఒకటి తప్ప, ఆ ఒక్కరు తప్ప. ఎక్స్పెక్ట్ అంటే ఊహించడం. నేను ఇది నీ దగ్గర నుంచి ఊహించలేదు అని ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ సెంటెన్స్, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్. మనం జనరల్గా మూవీస్కి వెళ్ళిన టైంలోన వాళ్ళు హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేస్తూ ఉంటారు, టికెట్స్ మొత్తం సేల్ అయిపోయాయి. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్. ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్ అని చెప్పాలి. సో నెక్స్ట్ సెంటెన్స్ చూసే ముందు, కొంతమంది ఉంటారు ఏం చెప్పినా పాజిటివ్గా తీసుకుంటారు, ఎంత వర్క్ చెప్పినా చేసి పెడతారు, వాళ్ళని కొంతమంది అమాయకులని కూడా అంటారు. సో ఒకవేళ ఎవరైనా ఎక్కువ పని చెప్పినా చేస్తూనే ఉంటే అయ్యో పాపం అని అంటాం. సో అలాంటప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. డోంట్ షీ లుక్ ఇన్నసెంట్ టు యూ. డోంట్ షీ లుక్ ఇన్నసెంట్ టు యూ అంటే ఆమె నీకు అమాయకురాలుగా కనిపించటం లేదా, ఎందుకంత వర్క్ చెప్తున్నావు అని మనం ఎవరికైనా అనాలి అన్నప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. డోంట్ షీ లుక్ ఇన్నసెంట్ టు యూ. ఇన్నసెంట్ అంటే ఇక్కడ అమాయకురాలు. సో మనం ఈ సెంటెన్స్ని అయ్యో పాపం అన్నప్పుడు యూజ్ చేస్తాము. ఎస్పెషల్లీ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నారు, కానీ ఆఫీస్ మీటింగ్ ఏమో ఎక్కువసేపు జరిగింది, ఈవినింగ్ టైం మీకు బయటకు వెళ్ళడానికి కుదరలేదు, అప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ద మీటింగ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ఈరోజు మీటింగ్ చాలాసేపు జరిగింది. చాలాసేపు అంటే టూ లాంగ్. ఈరోజు మీటింగ్ చాలాసేపు జరిగింది. టుడే ద మీటింగ్ వెంట్ ఆన్ ఫర్ లాంగ్ టైమ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్, హ్యావెంట్ సీ యూ అరౌండ్ లేట్లీ. జనరల్గా మనము ఎవరైనా ఫ్రెండ్స్ని చాలా సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాము. హ్యావెంట్ సీ యూ అరౌండ్ లేట్లీ. హ్యావెంట్ సీన్ యూ అరౌండ్ లేట్లీ అనే సెంటెన్స్ని యూజ్ చేస్తాం. చాలా రోజుల తర్వాత కనిపించినప్పుడు మాట్లాడడానికి మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. వేర్ హ్యావ్ యూ బీన్, ఎక్కడికి వెళ్ళావు, హౌ హ్యావ్ యూ బీన్, ఎలా ఉన్నావు అని మనం అడగచ్చు వాళ్ళని.
నెక్స్ట్, దెర్ ఈస్ నో నీడ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. వెంటనే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి, లేదా అంత తొందరగా పడి చేయాల్సిన అవసరం లేదు ఈ వర్క్ని అని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాము. దెర్ ఈస్ నో నీడ్ టు డూ ఇట్ ఇమ్మీడియట్లీ. దెర్ ఈస్ నో నీడ్ టు డూ ఇట్ ఇమ్మీడియట్లీ. వెంటనే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ సెంటెన్స్, ద 4 of us విల్ డూ దిస్ వర్క్ టుగెదర్. మేము నలుగురు కలిసి ఈ వర్క్ని పూర్తి చేస్తాము. మేము నలుగురు కలిసి ఈ వర్క్ని పూర్తి చేస్తాము అని చెప్పడానికి ఇలా యూస్ చేస్తాం సెంటెన్స్ని. ద 4 of us విల్ డూ దిస్ వర్క్ టుగెదర్. ద 4 of us విల్ డూ దిస్ వర్క్ టుగెదర్. కలిసి మేము నలుగురు ఈ వర్క్ని పూర్తి చేస్తామని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. కొంతమంది ఉంటారు తప్పు చేసినా కూడా ఒప్పుకోరు, ఇంకా బుకాయిస్తూ ఉంటారు. నీ తప్పు ఒప్పుకో అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏమని అంటాం? అడ్మిట్ యువర్ మిస్టేక్. నెక్స్ట్ సెంటెన్స్, అడ్మిట్ యువర్ మిస్టేక్. మీ తప్పుని ఒప్పుకోండి, మీ తప్పుని ఒప్పుకోండి అని చెప్పడానికి మనం ఏం యూస్ చేస్తాం ఇంగ్లీష్లో? అడ్మిట్ యువర్ మిస్టేక్ అనే సెంటెన్స్ని యూస్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, subscribe and share this video to your friends. And marini ilanti videos kosam please subscribe to our channel Preethi's Let's Learn English. Thanks for watching. Happy learning.